గృహస్థాశ్రమం. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, భోగంలో ఉండాలి. దాని పేరు గృహస్థాశ్రమం. పిల్లల్ని పుట్టించాలి. మనల్ని మన తల్లిదండ్రులు పుట్టించారు కదా, అప్పుడు మనకి శరీరం వచ్చింది. మనం కూడా తల్లిదండ్రులమై ఇంకొంతమంది పుట్టిస్తే వాళ్ళు కూడా శరీరాన్ని ధరిస్తారు. దీని పేరే గృహస్థాశ్రమము. ప్రతి మనిషి గృహస్థాశ్రమంలో ఉండాలి బ్రహ్మచర్యాశ్రమం తర్వాత. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఏమేమి నేర్చుకున్నావో అవన్నీ అభ్యాసం చేయాలి గృహస్థాశ్రమంలో. సంగీతం నేర్చుకుంటే సంగీతం అభ్యాసం చేయాలి, ధ్యానం నేర్చుకుంటే ధ్యానం అభ్యాసం చేయాలి, జిమ్ అభ్యాసం చేస్తే జిమ్ నేర్చుకుంటే జిమ్ అభ్యాసం చేయాలి. ఇవన్నీ కూడా అభ్యాసం చేయడం కోసం ఉన్నాయి గృహస్థాశ్రమం. నీ లైఫ్ని, నీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అన్నీ అభ్యాసం చేయాలి. కొన్ని నేర్చుకున్నావు కదా, వాటిని అభ్యాసం చేయాలి. ధ్యానం అనేది నేర్చుకున్నావు బ్రహ్మచర్యాశ్రమంలో, ధ్యానం అనేది అభ్యాసం చేయాలి గృహస్థాశ్రమంలో. తర్వాత వానప్రస్థాశ్రమం. ఎప్పుడైతే నీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారో నీకు నీ పిల్లలకి సంబంధం లేదు. ఆ గృహం నుంచి వీడి వనంలోకి వెళ్ళాలి, అడవిలోకి వెళ్ళాలి. లేకపోతే గృహాన్ని అడవిగా చేసుకోవాలి. వానప్రస్థాశ్రమంలో పిల్లలతో పని లేదు. గృహస్థాశ్రమంలో పిల్లలు పుట్టించాలి, పిల్లల్ని పెంచాలి. వానప్రస్థాశ్రమంలో నో పిల్లలు, సంబంధం తెగిపోయింది, బంధం తెగిపోయింది. మరి అక్కడేం చేయాలి? వనంలో బ్రహ్మచర్యాశ్రమంలో ధ్యానం నేర్చుకున్నాము, గృహస్థాశ్రమంలో ధ్యానం అభ్యాసం చేశాము. వానప్రస్థాశ్రమంలో ధ్యానం తపస్సుగా మారాలి. గంటలు గంటలు ధ్యానం చేయడం కోసమే వానప్రస్థం. గృహస్థాశ్రమంలో గంటలు గంటలు పిల్లలు